మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయమని టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఓలేటి రాము అన్నారు. తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో ముందుగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంగళగిరి నియోజకవర్గంలో మురుడు హనుమంతరావు గారు 10 ఏళ్ళు పరిపాలించారు. అలానే కాండ్రు కమలా గారు 5 ఏళ్ళు పరిపాలించారు ఎమ్మెల్యేగా. అలానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలించారు. 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించి మంగళగిరి నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా, వీళ్ళు దుర్మార్గమైన చర్యల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉంది మంగళగిరి నియోజకవర్గం. ఈరోజు కృష్ణానది పక్కన ఉండి కూడా మనం మంచినీటికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి మన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పరిపాలించి వాళ్ళు ఏం చేసింది లేదు. ఒక సొంత 25 ఏళ్ళు పరిపాలించి సొంత నిధులు 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టింది లేదు మన నియోజకవర్గానికి. కానీ మన నారా లోకేష్ గారు 2019లో ఓడిపోయినా కానీ, ఓడిపోయిన కాడి నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రజలకి 29 సంక్షేమ పథకాలు సొంత నిధులతో ప్రజలకి ఎంతో గౌరవమైన పనులన్నీ ఏర్పాటు చేసి సిన్సియర్గా పనిచేపిస్తున్న నియోజకవర్గంలో సిన్సియర్గా పనిచేస్తున్నాడు లోకేష్ గారు. అలాంటి లోకేష్ గారు లోకల్ కాదు, ఆయన ఉండడో గెలిస్తే ఉండడో ఆడుండడు అని చెప్పి ప్రలాభాలు పలుకుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లిలోనే ఉంటాడు లోకేష్ గారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎక్కడో పెదకాకర నుంచి వచ్చిన వ్యక్తి 2 సార్లు గెలిచి వెళ్ళాడు. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. అదేవిధంగా వాళ్ళు చూస్తుంటే నారా లోకేష్ గారు వాళ్ళ ప్రజలకి చేరువయ్యి అనేక రకాలుగా అందుబాటులో ఉండి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంటే, వాళ్ళ ప్రతిపక్ష నాయకులు ఓర్చుకోలేక వాళ్ళ వైసీపీ గూండాలలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు లోకల్ కాదని చెప్పి, అదేమంటే ఈయన అందుబాటులో లేదని చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి.